ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ధమాకా టైలర్ వీడియోస్. ఫ్రంట్ పార్ట్ మనకి పర్ఫెక్ట్ కుదిరిన బ్యాక్ పార్ట్ అనేది చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా, హ్యాండ్స్ మనం ఈ రౌండ్ అనేది కరెక్ట్గా తీసుకున్నామా లేదా తెలియాలంటే ఇప్పుడు మనం చంక డౌన్ డ్రా చేసుకున్న తర్వాత పక్క నుంచి డాట్స్ వేసుకోండి. ఖర్చు కోసం వదిలేసి, ఎందుకు డాట్స్ ఇక్కడ వేసుకుంటున్నారంటే ఇక్కడ అనేది మీకు కుట్టు వచ్చేస్తుంది అనమాట. సో మనం పాదం ఇంచ్ గ్యాప్తో కుడతాం కదా, సో ఇదంతా మీకు కుట్టు వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఇవి రెండు కరెక్ట్గా వచ్చాయా లేదా అన్నది. చూడండి, నాకు ఇక్కడ 8 ఇంచుల వరకు వచ్చింది. సో 8 ఇంచెస్ వరకు వచ్చినప్పుడు ఇది నేను కరెక్ట్ ఉందా లేదా అన్నది తెలుసుకోవడం ఎలా, మనం హ్యాండ్స్ అనేది చెక్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఆల్రెడీ మనం కట్ చేసుకుంటాం కదా ఫస్టే. సో అప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఇక్కడ నుంచి మనకి ఎంత వచ్చింది ఏంటనేది. సో అక్కడికి ఇక్కడికి ఒక ½ ఇంచ్ అనేది డిఫరెన్స్ ఉండాలి. నాకు ఇక్కడ 7.5 వచ్చింది. సో 8 అంటే మనకి అక్కడ కరెక్ట్గా రానట్టు కదా, ఇక్కడ ఖర్చు కోసం నేను తక్కువ తీసుకున్నాను, జాయిన్ చేస్తాను. కానీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి చూసుకోండి, కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుందనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర నుంచి మన నెక్ విడ్త్ వరకు కొద్దిగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. అంటే షోల్డర్ దగ్గర మనం కొంచెం క్రాస్గా కట్ చేస్తామన్నమాట. ఎప్పుడైనా సరే మనకు షోల్డర్ అనేది స్ట్రైట్గా ఉండదు, స్లైడ్గా ఉంటుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలామంది షోల్డర్ స్ట్రైట్గా ఉంటుంది అనుకుంటారు, కానీ కాదనమాట. సో ఇలా కొద్దిగా మనం కట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ ఇక కుట్ అనేది మీకు కొంచెం డౌన్ అవుతుంది. ఇది మనకి కరెక్ట్గా సరిపోతుందనమాట చంక రౌండ్. సో ఈ ఒక్క చిన్న ట్రిక్ తెలుసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ మీకు కుట్టు వస్తుంది. సో ఇప్పుడు మనం తీసుకున్నది సరిపోతుంది కదా, మనం కట్ చేసుకునేది కూడా అలానే కట్ చేసుకోవాలి.